ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 యోహాను పత్రిక 4:16. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. నిజమే కదా, ఎంత గొప్ప ప్రేమ అయింది. అటువంటి ప్రేమతో నిజంగా ఎవ్వరి మీద చూపించినంత ప్రేమ, గొప్ప ప్రేమ, ప్రాణం ఇచ్చిన ప్రేమ కదా దేవుడిది. ఆయన ప్రేమాస్వరూపై ఉన్నాడు అని అంటుంటే, ఆ మాట వింటుంటే కూడా ఎంతగానో సంతోషం కలుగుతుంది కదా. మరి సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవెటువంటి వ్యక్తివి అని దేవుడు అడుగుతున్నాడు. నీ దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? ఆయన నీకోసం ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమిస్తున్నాడని నీవు మర్చిపోయావా? నీ దేవుడు నిన్ను ప్రేమించినట్లే నీవు కూడా ఇతరుల పట్ల నీ ప్రేమను కనపరచాలని గుర్తిస్తున్నావా? నీ దేవుడు నీ పట్ల చూపిన ప్రేమను నీవు ఇతరులకు వివరించగలుగుతున్నావా? అనగా ఆయన ప్రేమాస్వరూపి అని నీవు ఇతరులకు ప్రకటించగలుగుతున్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నారు. దేవుని ప్రేమ నీలో ఉండాలని నీ దేవుడు ఈరోజు నీ నుండి కోరుకుంటున్నాడు. నీవు నీ దేవుని ప్రేమలో నిలిచి ఉంటే నీ దేవునిలో నిలిచి ఉన్నట్లే లెక్క. అయితే నీకోసం యేసు 2000 సంవత్సరాల క్రితం నిన్నెంతగానో ప్రేమించి నీకోసం ప్రాణం ఇచ్చాడు. నీకోసమే ఆ ప్రాణత్యాగము, నీకోసమే ఆ బలియాగము, నీకోసమే ఆ రక్తము కార్చడం, నీకోసమే మరణించడం, నీకోసమే మరణాన్ని జయించి తిరిగి లేవడం. సర్వలోకం మానవాళికి ఆయన చేసిన గొప్ప ప్రాణత్యాగం, నిజంగా ఆయన చేసిన ఆ త్యాగం వల్లే, మరి ఆ బలియాగం వల్లే ఈరోజు నీకు నాకు సర్వలోక మానవాళికి రక్షణ వచ్చింది. ఎంత గొప్ప ప్రేమ మరి ఎవరు చూపించగలరు? నిజంగా ఆయన ప్రేమాస్వరూపి అనడానికి ఇంకేం మనకు ఆధారాలు కావాలి? ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమాస్వరూపి కదా. అటువంటి దేవుడిని కలిగిన మనం ఎంతగానో ధన్యులం. ఆయన ప్రేమాస్వరూపి కనుకనే ఈరోజు నీవు సజీవు లెక్కలో ఉన్నావని సహోదరి, సహోదరుడను గమనించాలి. నువ్వు చేసిన పాపాలను బట్టి వాస్తవంగా నువ్వు ఎప్పుడో చనిపోవలసిన వ్యక్తివే, మరణమయ్యి స్మరణకు రాని వ్యక్తి వలె అయిపోవలసిన వాడివే. కానీ దేవుడు ఎంతగానో కృప చూపించి నిన్ను ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచాడు. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు తప్ప నీకు వేరెవరూ ఆధారం కాదు. ఆయన ఆధారంగా చేసుకుని నీ జీవితంలో ముందుకు వెళ్ళు. ఆయన ప్రేమాస్వరూపి కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ప్రేమను బట్టి నిన్ను ఆయన కాపాడుతాడు. నీ ఆర్థిక పరిస్థితి బాగోపోయినా, నీకు అనారోగ్యం వెంటాడినా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ స్థితిలో నీవున్నా సరే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన ప్రేమాస్వరూపి కాబట్టి ఆయన నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన ప్రేమాస్వరూపి ఉన్నాడని నమ్మి భరోసాతో ఉండు. ప్రభువు లోకం ఎంతో ప్రేమిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సర్వలోక మానవాళి కోసం ప్రాణం ఇచ్చాడు. అటువంటి ప్రేమను నువ్వు నిరర్ధకం చేయకుండా ఆయన కోసమే జీవించు. ఆయనకి ఇష్టమైన విధంగా బ్రతుకు. ఆయన గురించి ఇతరులకు ప్రకటించు. ఆయన ప్రేమను కూడా నీవు ఇతరులకి క్రియల ద్వారా చూపించు. ఆమేన్.